దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దైవలేఖన గ్రంథంలో నుండి నిర్గమకాండము 15వ అధ్యాయంలోని 19వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మరలించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడిచెను. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్చాతుర్యము చేత ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి మోషే గారు ప్రియా దేవుని బిడ్డలు తన చేతికారణ చూపించగా ఆ యొక్క ఎర్ర సముద్రము పాయలుగా చేల్చబడి ఆ యొక్క ఇశ్రాయేలుని ఆరిన నేల మీద ప్రియులైనటువంటి దేవుని బిడ్డలను దేవుడు నడిపించను. కానీ ఐగుప్తి రాజులైనటువంటి ఫరో రథములను రౌతులను గుర్రములను ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఆ యొక్క సముద్రంలో దిగగా అంటూ ఉన్నాడు, ఆ నీళ్లనంట వారి మీదకు మరలించను అని అంటూ ఉన్నాడు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు శక్తి కలిగినది, జీవము కలిగినది. దేవుని మాట ప్రతి ఒక్కరూ విందాం, ఆయన మాటకు లోపడదాం. దేవుడి మాటను దీవించునుగాక. మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి. ప్రియులైనటువంటి